హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంటిమేస్ని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను గత 2 వీడియోలు పెట్టాను కదా. ఈ బిల్డింగ్లో లగ్జరీ బిల్డింగ్ అనేది మీకు చేశాను. దక్షిణ ఫేసింగ్ లగ్జరీ బిల్డింగ్ అనమాట. దాని ప్లేలిస్ట్ కూడా తయారు చేశాను. దాంట్లో మీరు వెళ్ళి ఈ బిల్డింగ్ సంబంధించిన వీడియో అయితే చూసుకోవచ్చు. ఇది 3వ వీడియో అనమాట. దీంట్లో ఈ వీడియోలో వచ్చి మీకు బాత్రూమ్ శానిటరీ ప్లంబింగ్ గురించి, అలాగే అవుట్ సైడ్ లైన్ ఎలా శానిటరీ వర్క్ చేసాం, అలాగే రెయిన్ వాటర్ డ్రైన్ అనేది ఎలా చేసాం, అసలు ఈ బాత్రూంలో షూట్ మెజర్మెంట్స్ ఏ షూట్కి ఎలా ఉండాలి అది కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తక్కువ ఫిట్టింగ్స్ పడే విధంగా ఈ బిల్డింగ్ అయితే జాగ్రత్తలు తీసుకుని అయితే జరిగింది. మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది పని నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఆల్సిన వీడియోకి వెళ్ళిపోదామా? సో చూస్తున్నారు కదా, గ్రౌండ్లో వచ్చి పార్కింగ్ అనమాట. అలాగే ఫస్ట్ సెకండ్ డూప్లెక్స్ బిల్డింగ్. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఈ బెడ్రూమ్ సంబంధించిన బాత్రూమ్ అంట. ఇది వాల్ హోల్స్ ప్యాక్ చేసి బాత్రూంలో నీళ్ళైతే నిలబెట్టామండి. అంటే మనం వాటర్ ప్రూఫింగ్ చేసాం, హోల్స్ ప్యాకింగ్ చేసాం, లీక్ అవుతున్నాయా లేదా చెక్ చేస్తాం అనమాట. సో ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం కాంక్రీట్ బెడ్ అయితే వేసుకోవాలి. ఈ బాత్రూంలో ఫ్లోర్ మౌంటెడ్ షూట్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ నుంచి బిండి సెంటర్కి 13 అంగుళాలు అయితే పెట్టడం జరిగింది. ఈ కంబోర్డ్ గురించి అయితే మీకు అర్థమైంది కదా. సో ఈ హోల్స్ ప్యాకింగ్ అనేది నెక్స్ట్ వీడియో అయితే చేస్తారండి. ఈ వీడియో ఆ వీడియోకి వెళ్తే మనకి వీడియో అనేది లెంత్ అయిపోద్ది. సో ఈ బాత్రూంలో వచ్చి మనకి చూడండి, వేస్ట్ వాటర్ పాయింట్ అనేది గుమ్మానికి ఆపోజిట్ ఈశాన్య మూల అయితే వచ్చిందన్నమాట. సో ఇక్కడ వాస్తు కన్నా కూడా ఎక్కువ కన్వీనియంట్గా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామండి. ఈ 0 అనేది వాటం, ఈ బాత్రూమ్ యొక్క వాటం అనేది వాయుమూలకి అయితే పెట్టడం జరిగింది. మీకు అందుకే వాయుమూల ఒక ఫ్లోర్ ట్రాప్ అయితే ఇచ్చామన్నమాట. మనకి గుమ్మానికి ఆపోజిట్గా వాష్ బేసిన్ అయితే ఇచ్చామన్నమాట. గుమ్మానికి ఆపోజిట్ వాష్ బేసిన్ వస్తుంది ఓకే, కానీ ఇక్కడ టబ్ అయితే వచ్చిందనమాట. రెడీమేడ్ టబ్ అయితే వస్తుందన్నమాట, స్టాండ్ అనమాట. మామూలుగా ఫిట్టింగ్ అయితే ఉండదు అది. దానికోసమే మనకి హాట్ వాటర్, కూల్ వాటర్ ఈ ప్లంబింగ్ చేయడం అయితే జరిగింది. సో నేను ఇక్కడ కెమికల్ ప్యాకింగ్ అయితే చేసామండి. స్లాబ్ హోల్స్ చేసిన వెంటనే 5 నిమిషాల్లో అయితే వర్షం ఫుల్గా వచ్చేసిందండి. కానీ చిన్న చుక్క కూడా లీక్ అవ్వలేదు. ఆ స్లాబ్ హోల్స్, వాల్ హోల్స్ 2 కూడా వీడియో మీకు చేస్తాను. ఇక్కడైతే ఆర్ఎంఎల్ పైప్ అయితే వేసామండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాం కదా. మనకి టాప్ ఫ్లోర్ మట్టి ఇప్పుడు మీకు చూపిస్తుంది. 6 అంగుళాల డోర్ టీ ఇచ్చి, అలాగే చిన్న ముక్కు ఇచ్చి 6 అంగుళాల ఎల్బో ఇచ్చి పైన 2 పాయింట్లు పెట్టాం. టాప్లో మీకు తర్వాత చూపిస్తా అండి. ఇక్కడ చూడండి, మనకి స్లాబ్ పైన ఒక సపోర్టు, ఒక పైప్కి వచ్చి ఎన్ని క్లాంపులే పడతా చెప్తున్నాను అనమాట. అలాగే కింద క్లాంపు, అంటే పైన కింద స్లాబ్ కాకుండా 3 క్లాంపులు అయితే మనం లైన్ చేసాం. మొత్తం 5 క్లాంపులు పడినట్టు అనమాట. అదే అవుట్ సైడ్ లైన్ అయితే మనం ఇలాగా 5 క్లాంపులు వేసుకోవాలి 6 అంగుళాల పైపు అయితే కనుక. కిచెన్ లోకి అయితే వెళ్ళబోతున్నామండి. సో ఇది కిచెన్ వచ్చి షింక్ అనమాట. ఇప్పుడు కూడా ఫ్లోర్ ట్రాప్ ఇస్తాం కదా. ఈ వీడియో అయితే మనం ఫ్లోర్ ట్రాప్ ఇవ్వడం ఈ బిల్డింగ్ లో మనకి సైడ్ అంటే వాష్ బేసిన్ కి ఎలా అయితే ప్లేస్ వేస్ట్ అవ్వకుండా అయితే చేస్తున్నాం. ఫ్లోర్ ట్రాప్ బయట చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనం ప్లానింగ్ వీడియోలో ఇక్కడ డిష్ వాష్ అయితే అనుకున్నామండి. సో డిష్ వాష్ అని క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడైతే చూడండి, లోన ఫ్లోర్ ట్రాప్ 2 ఇచ్చాం కదా. ఒకటి వాషింగ్ మిషన్కి, ఒకటి వాష్ బేసిన్ అనమాట. బయట ఫ్లోర్ ట్రాప్లు రాకుండా లోన కిచెన్ గట్టులో అయితే లైన్ చేసి బయటికి ఎల్బోలు ఇచ్చామంట, లాంగ్ ఎల్బోలు. మీకు చూపిస్తాను. ఇక్కడ డిష్ వాష్ మార్చడం కారణం ఏంటంటే పెద్దగా ఉందన్నమాట డిష్ వాష్ వచ్చి. సో ఇక్కడ మన వాష్ బేసిన్ పాయింట్, అలాగే కింద ఒక డిష్ వాష్కి, అలాగే వాషింగ్ మిషన్ పాయింట్కి. అంటే డిష్ వాష్ వీళ్ళ ఇంట్లో ఉన్న ఆల్రెడీ పెద్దగా ఉండటం వల్ల లోన్ అయితే సెట్ అవ్వట్లేదు. అందుకే మనం బయటకు మార్చాం. మనకి ఈ డిష్ వాష్కి కానీ, అలాగే వాషింగ్ మిషన్కి కానీ ఈ డ్రైన్ పైప్ అనేది కిందకే ఉండాలన్నమాట. వాటి యొక్క డ్రైన్ పైప్ అనేది కింద వేస్తాడు. అందుకని మనం కింద ఇచ్చాం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వచ్చి వాషింగ్ మిషన్ అనమాట. మనం వాషింగ్ మిషన్కి, ఈ డిష్ వాష్కి కింద పెట్టాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పాయింట్ వచ్చి మనం ఇప్పుడు లోన ఫ్లోర్ ట్రాప్ చూస్తాం కదా 2, దానికి సంబంధించిన లైన్ అనమాట ఇది. సో తూర్పు వైపు వచ్చిందనమాట. కింద స్లాబ్ లైట్గా పూడ్చి మనం కెమికల్ వేయాలి. ఆ టైంకి వర్షం వచ్చేసింది అనమాట. దానివల్ల చేయలేకపోయాం. ఇక్కడైతే మీకు వివరంగా చెప్తాను, గుర్తుంచుకోండి. ఇక్కడ ప్లేన్ టీ ఇచ్చి పైన మనం క్లీనింగ్ పైప్ ఇచ్చాం. మన శానిటరీ వర్క్లో కొంచెం జరుగుతున్న పెద్ద తప్పు అనమాట ఇది. మనం ఇక్కడ ఫ్లోరింగ్ లెవెల్లో ఎప్పుడు కూడా డోర్ టీ వేయకూడదండి. చూడండి, మీకు పక్క వీడియో చూపిస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే మనం టైల్స్ వేసినప్పుడు కానీ, గ్రాండ్ వేసినప్పుడు కానీ ఇలా పూడిపోతుంది. అదేమో లీక్ అయినా కానీ దాన్ని సరి చేయడం కూడా ఉండడం కష్టం. మీరు ఒక పాయింట్ చూసారు కదా, ఇది వచ్చి మనకి దక్షిణ ఫేసింగ్ ఎలవనమాట, అంటే ఫేసింగ్ వైపు. సో అలాగే మనకి ఇక్కడ వచ్చిన రెయిన్ వాటర్ అంతా కూడా ఈసారి మనకి వెళ్ళకుండా మనం ఇక్కడే అంటే ఆగ్నేయం మూల ఒక ఫ్లోర్ ట్రాప్ అయితే ఇచ్చామన్నమాట. ఆ ఫ్లోర్ ట్రాప్లోకి మనం
పైన ఫ్లోరింగ్ బాటం అనేది పెట్టేసుకోవచ్చు. మొత్తం స్లాబ్ నీళ్ళు వెళ్ళి ఈశాన్య మూలకి వెళ్ళకుండా ఇక్కడ మధ్యలో కట్ చేసుకొని మనం ఒక గట్లో వేసుకొని ఫ్లోర్ ట్రాప్ ఇచ్చుకోవచ్చు. ఇలా ఫ్లోర్ ట్రాప్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా మన క్లీనింగ్ పైప్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. సో ఇప్పుడు మీరు చూసిన వచ్చి కిచెన్ షింక్ పాయింట్ అనమాట. మీకు లోన షింక్ కింద అసలు ఫ్లోర్ ట్రాప్ ఇవ్వదు కదా, బయట ఇచ్చి అనమాట. సో ఏంటంటే బయట ఫ్లోర్ ట్రాప్ ఇచ్చి మనం నాన్ ట్రాప్లోనే అంగుళన్నర పైప్ ఇచ్చి మనం బెంత్ సాయంతో కన్సీల్ చేసేస్తాం. ఇలాగ లోన ఇవ్వడం ఏమవుతుందంటే ఫస్ట్ మనకి ఈ షింక్ కింద ప్లేస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో నేను కొన్ని రిస్క్లు అయితే చూశానండి. ఒక చోట నేను ఈ షింక్ స్టక్ అయిందని వెళ్తే అక్కడ ఏమైందంటే కరెక్ట్గా షింక్కిను కింద గట్టి గ్యాప్ వచ్చి ఈ విధంగా ఉందన్నమాట. ఆ పొడుకొని చేతితో చేశారనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ అయితే రాకుండా నాకు ఒకవేళ గప్పుకొని స్టక్ అయినా కూడా ఇలా మనం బయట చేసుకోవచ్చు అనమాట. ఆ ఉద్దేశంతో ఇక్కడ మనం బయట ఉండడం జరిగింది. ఇప్పుడు వరకు మనం చూసినంత కూడా ఫస్ట్ ఫ్లోర్లో చూసామండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మీకు రెయిన్ వాటర్ చూపిస్తాను. ఫస్ట్ మనం చూపించింది సెకండ్ స్టేర్ అనమాట. అలాగే టాప్ 6 అంగుళాల పైప్ అయితే లైన్ చేసాం కదా. సో ఇక్కడ 6 అంగుళాల డోటీ వేసి దానికి 4-6 రిడ్యూసర్ వేసి మనం 4 అంగుళాల పైప్ అయితే లైన్ చేసాం అనమాట. ఈశాన్య మూల అయితే మనం పాయింట్ ఇచ్చాం. అంటే టాప్లోనేమో బీమ్ పక్కన దగ్గరగా ఇచ్చాం. ఇక్కడ ఫస్ట్ ఫ్లోరు అలాగే సెకండ్ ఫ్లోర్లో ఏం చేసామంటే ఈశాన్య మూల ఇచ్చాం. ఇలాగ మనం ఈశాన్య మూల ఇచ్చుకుంటే ఏమవుతుందంటే పైన ఫ్లోరింగ్ వాటాలు అనేది ఈశాన్యంలోకి వెళ్తాయి అనమాట. దానివల్ల ఏమవుతుందంటే గుమ్మాల దగ్గరికి నీళ్ళు వెళ్లకుండా మనకి ఈ ప్రహరీ అంటే పెట్టువాడ పోరంతా కూడా నీళ్ళు వెళ్తాయి ఈ ఫ్లోర్ ట్రాప్లోకి. అదే మనం బీమ్ పక్కన మనం టాప్లో ఇచ్చాం కదా, బీమ్ పక్కన వేస్తే ఏమవుతుందంటే గుమ్మాల దగ్గరికి నీళ్ళు చేరి అక్కడ చెక్క గుమ్మలు అనేది త్వరగా పుచ్చిపోవడం అయితే జరుగుతుంది. దానివల్ల మనం ఇలా ఈశాన్యం ఇచ్చుకోవడం బెస్ట్ అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి డైనింగ్ వాష్ బేసిన్ అనమాట. ఇది వచ్చి మనం డైనింగ్ హాల్లో ఉంది. ఇక్కడ ఏం చేసామంటే వెనక వాళ్ళ అంటే ఆ అల్మారా గట్టి అయితే వచ్చింది మనకి. దానివల్ల మనం రిన్నర్ పైప్ లైన్ చేసి ఆ రిన్నర్ పైప్ నుంచి మనం డైనింగ్ వాష్ బేసిన్ అయితే ఇచ్చామన్నమాట. చూసారు కదా ఇక్కడ మల్టీ ఫ్లోర్ ట్రాప్ వాడాం. సో మనం ఇదే బారుగా మనం అంగుళర్ పైప్ ఇస్తే ఏమవుతుందంటే కొన్నాళ్ళకి స్ట్రక్ అయిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో ఇబ్బందులు అవుతాయి. అలమారా గొట్టు వచ్చింది కాబట్టి మనం ఈ రిన్నర్ పైప్ యూజ్ చేస్తే స్టక్కింగ్ జరగకుండా ఉంటాయి. ఈ అంగుళర్ పైప్ అనేది ఎంత తక్కువ వాడితే అంత బెస్ట్ అండి. ఇలా చిన్న ముక్కలు వాడడం తప్ప లాంగ్ అనేది వాడకూడదు. బయట మీరు చూసారుగా ఇక్కడ మీకు నాన్ డ్రాప్ చూస్తున్నారు కదా. ఈ నాన్ డ్రాప్ ఎందుకు ఇచ్చామంటే బ్లూ పైప్ కనబడుతుంది మీకు. ఇక్కడ ఏసీ వస్తుంది అనమాట. అంటే మాస్టర్ బెడ్రూమ్కి వచ్చి అవుట్ సైడ్ ఏసీ వస్తుంది. ఆ పైప్ అనేది కన్సీల్ చేయాలి. దానివల్ల మనం ఇలాగా గాడి కొట్టి అంగుళం పైప్ ఇచ్చాం. ఎల్బో నిలబెట్టామన్నమాట. ఇక్కడ ఏసీ వస్తుంది. కింద మీరు చూస్తారు కదా ఏసీ బాక్స్ అనమాట. సో ఇలాగ మనం ఏసీ పైపులు ఇవ్వాలన్నా కూడా ఖచ్చితంగా ఫ్లోర్ ట్యాప్లో కానీ లేదా నాన్ ట్యాప్లో కానీ ఇవ్వాలండి. దీనివల్ల ఏంటంటే మనకి స్మెల్ అనేది ఆఫ్ అవుతుంది అనమాట. డైరెక్ట్గా మ్యాన్హోల్లో ఇచ్చిన అలాగే ఏదైనా ఒక ఎల్బెన్లోకి ఇచ్చినా మనకి బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఇవాళ సండే అండి. ఈ బిల్డింగ్లో చేసే వర్కర్స్ అనమాట. వీళ్ళు ఎక్కడే ఉంటారు, గుడారాలు వేసుకుని. వెనకాల మీకు బరకలే కనబడుతున్నారు కదా, దాంట్లో ఉంటారు వీళ్ళు. సో ఇప్పుడు పడమర వైపు బయట పక్క కింద పక్క ఉన్నమాట. ఇప్పుడు బాత్రూమ్ అన్ని మనకి పడమర వైపు వచ్చినాయి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్లూ పైప్ నిలబెట్టాం కదా, అంటే లోన బాత్రూంలో మీకు నీళ్ళు స్టాక్ పెట్టాను అనమాట. మనం ఎంత వాటర్ ప్రూఫింగ్ చేసాం కదా, అదేమైనా లీక్ అవుతుందా లేదా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. దానివల్ల నీళ్ళు పట్టి మీకు బ్లూ పైపు పైకి నిలబెట్టాం బెన్నేసి. ఇక్కడ గమనించండి, మనం 4 అంగుళాలు అయితే డోర్ టీ ఇచ్చాం, కానీ 2.5 ప్లేన్ టీ వాడి క్లీనింగ్ పైప్ ఇచ్చాం. సో ఇలా కారణం ఏంటంటే మనకి ఈ పత్రింపు అనేది స్లాబ్ పత్రింపు అనేది కరెక్ట్గా 5.5 వచ్చింది. అందువల్ల మనం 4 అంగుళాలు డోర్ టీ ఇచ్చాం. అప్పుడు డోర్ బయటగా ఉంటుంది. సో రిన్నర్ ఏమవుతుందంటే రిన్నర్ పూడిపోద్ది కాబట్టి డోర్ టీ ఇస్తే మనం ప్లేన్ టీ వేసి ప్లేన్ టీ పైన క్లీనింగ్ పైప్ ఇచ్చామన్నమాట. దీనివల్ల మనకి ఎప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు వచ్చినప్పుడు తీసుకునే ఆప్షన్ అయితే మనకి ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ అవుట్ సైడ్ అయితే ఒకసారి చూడండి. మన అవుట్ సైడ్ అనేది స్ట్రైట్గా దారం కట్టి లైన్ చేసాం. కానీ ఇక్కడ చూడండి ఫిట్టింగ్లు అనేది తక్కువ పడే విధంగా మనం ఇక్కడ జాగ్రత్తగా తీసుకోవడం జరిగింది. మనం వైలు వేస్తే ఏమవుతుందంటే ఫిట్టింగ్ కొన్ని పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇలాగా డోర్ టీ పంపించి లోనకి ఎక్కువ ఫిట్టింగ్స్ పడతాయి. అంటే మనకు లోన కలిపి బయట ఒక డోర్ టీ పడుతుంది అంతే. కానీ వై వేస్తే ఏమవుతుందంటే మధ్యలో ఇంకో డోర్ బెన్ పెరిగే అవకాశం ఉంటుంది, కప్లింగ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో తక్కువ ఫిట్టింగ్స్తో లైన్ చేసాం అనమాట. ఇందాక చూపించినవన్నీ కూడా మీకు మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన బాత్రూమ్ అనమాట. ఇవి వచ్చి మనకి సెకండ్ బెడ్రూమ్ బాత్రూమ్లు. ఇవి వచ్చి మనకు 3 వచ్చినాయి స్ట్రైట్గా. పెంట్ హౌస్ సెకండ్ ఫస్ట్ అనమాట. వీటిలో కూడా సేమ్ ఇలాగే జాగ్రత్తలు తీసుకున్నాం మనం. ఇప్పుడు మనం టాప్లోకి అయితే వచ్చామండి. చూసారు కదా, ఈ బిల్డింగ్ యొక్క స్లాబ్ ఏరియా 27 యూనిట్లు. అందువల్ల మనం 6 అంగుళాల పైపులు 2 పాయింట్లు అయితే ఇచ్చామన్నమాట. సో దీనివల్ల మనకి పెద్ద వర్షాలు వచ్చినా కానీ వాటర్ అనేది రెయిన్ వాటర్ అనేది స్పీడ్గా డ్రైన్ అయిపోద్ది. సో మనం నాంగలు ఇస్తే ఏమవుద్దంటే స్లో అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి స్లాబ్ కొన్నాళ్ళకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చుట్టూరు కూడా ప్రహరీని బద్దలు కొట్టేస్తామన్నమాట రెయిన్ వాటర్ కొంచెం నిలవ ఉంటే.